టీపీసీసీ చీఫ్ మార్పు ఖాయమా? ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేస్తారన్న సమాచారంతో నూతన పీసీసీ చీఫ్ ఎవరు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది అనే దానిపై పార్టీ అధిష్టానం తీవ్రంగా కసరత్తుని ముమ్మరం చేసింది. అయితే పీసీసీ చీఫ్ పదవి రేసులో తాజాగా ఎమ్మెల్యే సీతక్క పేరు తెరపైకి వచ్చింది. సీతక్క ఆ పదవిని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తారని, ఆమైతేనే ఆ పదవికి న్యాయం చేస్తారని పార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, పీసీసీ పదవికి ఎవరు కరెక్ట్ క్యాండిడేట్ అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది? అలాగే కార్యకర్తల్లో ఎటువంటి ఒపీనియన్ ఉంది? ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త రథసారథి మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందే పీసీసీ అధ్యక్షుడిని నియమించాలనేటటువంటి నిర్ణయానికి అధిష్టానం వచ్చినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పీసీసీ అధ్యక్షుడిని నియమించాలనేటటువంటి నిర్ణయాన్ని నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా పీసీసీ అధ్యక్ష రేసులో కొత్త ముఖాలన్నీ కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ నెలాఖరు వరకు, అంటే జూన్ నెలాఖరు వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ముగిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్కి కొత్త అధ్యక్షుడిని అధిష్టానం నియమించబోతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి అదే సామాజిక వర్గానికి ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే లేవు. ప్రస్తుతం అదే సామాజిక వర్గం నుంచి మరొకవైపు ఇప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డితో పాటు మరొకవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం పీసీసీ పదవిని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు దాంతో పాటు మరొకవైపు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేటటువంటి అవకాశాలు లేనటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరొకవైపు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా విహెచ్తో పాటు మరొకవైపు మదియాస్కి గౌడ్, ప్రస్తుతం వీరంతా కూడా బీసీ కేటగిరీలో వీరంతా కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా నాగర్ కర్నూలు టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వ్యక్తి సంపత్ కుమార్ కూడా పీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు మరొకవైపు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కూడా పీసీసీ రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఈ ఇద్దరు రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీరితో పాటు మరొకవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సైతం పీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఎందుకంటే కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ అక్కడ పీసీసీ పదవిని ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న అంశాన్ని ప్రస్తుతం బట్టి విక్రమార్క అదే అంశాన్ని అధిష్టానానికి గుర్తు చేస్తున్నారు. అదే స్థాయిలో నేను కూడా ఇక్కడ పీసీసీ అధ్యక్ష పదవిని నాకు ఇవ్వాలంటూ కూడా ఆయన పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బట్టి విక్రమార్కకి పీసీసీ పదవి మాత్రం ఇస్తే మాత్రం ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని వదులుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు ఇస్తున్నాయి. ఎందుకంటే ఆయన పీసీసీ పదవిని ఇస్తే మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తొలగించి ఉప ముఖ్యమంత్రి పదవి మరొక ఇద్దరికి కేటాయించాలనేటటువంటి ఆలోచనని సైతం అధిష్టానం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే పీసీసీ పదవిని ఇవ్వాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేటగిరీలో ప్రధానంగా మొదటి స్థానంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కే ప్రధానంగా పీసీసీ పదవి దక్కేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అండదండలు కూడా ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్కు ఉన్నాయి. ఆ లెక్కను చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్కి సపోర్ట్ చేస్తే మాత్రం దాదాపు ఆయనకే పీసీసీ పదవి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కాకుండా మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తురాలు, అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి మంత్రి సీతక్కకి ఇవ్వాలనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి సీతక్కకి సపోర్ట్ చేస్తే సీతక్కకి ఎస్టీ కేటగిరీలో ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరొక కీలక నేత మదియాస్కి ఉన్నారు. రాహుల్ గాంధీ మాత్రం మదియాస్కి వైపు మొగ్గు చూపితే మాత్రం ఆయనకు కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్కి సంబంధించినటువంటి
కొత్త అధ్యక్షుడు ఎవరన్నది మాత్రం జూన్ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు ముందే పిసిసి అధ్యక్షుడి పదవిని మారుస్తారంటూ కూడా వార్తలు వినిపించినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల ముందు అధ్యక్షుడిని మారిస్తే కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని వాయిదా వేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ క్షణానైనా సరే అధ్యక్షుడి పదవిని కొత్త వారికి కట్టబెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా అధిష్టానం సైతం కసరత్తు చేస్తుంది. మరొకవైపు కాంగ్రెస్ నేతలు ఎవరైతే పిసిసి పదవిని ఆశిస్తున్నారో వారంతా కూడా ఢిల్లీ కేంద్రంగా అధిష్టాన పెద్దలతో లాబింగ్ చేసేటటువంటి పనిలో సైతం ఉన్నారు. ప్రధానంగా ఆ రేసులో ముఖ్యంగా పిసిసి పదవిని ఎవరికి కట్టబెడతారన్నది పక్కన పెడితే మాత్రం ప్రస్తుతం ఆ రేసులో కీలక నేతలు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా బట్టి విక్రమార్కతో పాటు మరొకవైపు మదియాస్కి గౌడ్, అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరొకవైపు సీతక్క. ఈ నలుగురికి సంబంధించినటువంటి నేతల్లోనే కీలకంగా ఎవరెవరికి పిసిసి పదవిని కట్టబెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం మరోసారి పిసిసి పదవిని ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే దాదాపు పిసిసి పదవిని కట్టబెట్టేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.